మహిమ తెచ్చుకొనమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. చక్కగా దేవుడి మాటలు వినాలి. మన యందు దేవుడు నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? జ్ఞాపకం ఉంచుకొని, మన యందు దేవుడు నిలిచి మన పక్షమున ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఈరోజు మనము జ్ఞాపకములోకి తెచ్చుకుందాం. యోహాను సువార్తలో 6వ అధ్యాయము 56వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనాన్ని చదువుకుందాం. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. ఇక్కడ యేసు ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన శిష్యులు ఉన్నప్పుడు వారితోటి ఒక మాట అంటూ ఉన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము అంటున్నాడు. నిలిచియుందుము అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ నిలిచియుందుము అంటూ ఉన్నాడంటే అక్కడ ఇంకొక వ్యక్తి ఎవరో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు ఒక్కడే. గమనించండి, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఒక్కడేనమాట. హల్లెలూయా. త్రియేక దేవుడు ఒక్కడే. ఆయన యొక్క విధానం అంతా త్రియేక తత్వం 3 విధాలుగా తండ్రిగా కనపడతాడు, కుమారుడుగా కనపడతాడు, పరిశుద్ధాత్మగా కనపడతాడు బైబిల్ అంతట్లో కూడా. అయితే ముగ్గురు కూడా ఒక్కటే మళ్ళా. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాను. ఎవరైనా నిలిచి ఉంటాడంట? నా శరీరము తిని నా రక్తము తాగువాడు. అంటే ఈరోజు బల్ల ఆరాధన కనుక ఆ యొక్క మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. నా శరీరము తిని నా రక్తము తినువాడు అంటే ఇలాగా చేయమని ప్రభువే ఆయన ఉన్నటువంటి దినాలలో ఆయన శిష్యులకి ఇది నేర్పించాడు. ఇదిగో ఇది నా శరీరం అని ఒక రొట్టెని గోధుమల బిడ్డతో తయారు చేసి ఒక రొట్టెని తీసుకొచ్చి ఇది నా శరీరం అంటే సాదృశ్యముగా చూపించాడు. నా శరీరం అని మీరు ఇలాగా క్రమంగా చేయాలి. ద్రాక్షారసమును సిద్ధపరిచి ఇది నా రక్తము వలన స్థిరపరచబోతూ ఉన్నానని ఆయన ద్రాక్షారసం తీసుకొచ్చి ప్రార్థించి ఇది నా రక్తము సాదృశ్యంగా ఇవి అప్పట్లో ప్రభు యొక్క శిష్యులకు ఇచ్చినట్లుగా అప్పటి నుండి ఈ రీతిగా మనందరం కూడా తీసుకుంటూ ఉన్నాం. ప్రభు దేవాది దేవుడు మన యందు నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? ఆయన శరీరము తిని ఆయన రక్తమును తీసుకుని ఉంటే అప్పుడు మన యందు దేవుడు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే మరొక వచనం 14:23 వచనంలో కూడా చూసినట్టయితే యోహాను సువార్తలో 14:23 వచనంలో ఉంటది, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తుము. ఇక్కడ గమనించండి, ఎవరైనా సరే ఇదిగో నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొను అంటూ ఉన్నాడు. నన్ను ప్రేమించిన యెడల నా మాటలు గైకొంటాడు, నా మాటలను పాటిస్తాడు అని అక్కడ దేవుడు నిలబరుస్తూ ఉన్నాడు. నా మాటలు వినిన యెడల వాడు నా మాట నన్ను ప్రేమించిన వాడు నా యెడల
నా మాట కైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొక్క నివాసము చేస్తారు. ఇక్కడ కూడా నివాసము చేస్తాము అంటున్నాడు. అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడి యొక్క ఆ యొక్క మాటలు ఎక్కడ కనబడుతూ ఉన్నాయి. దేవుడు మనల్లో నివాసము చేయాలన్నా, మన ఇంటిలో నివాసము చేయాలన్నా, ఆయన మనతో నిలబడి ఉండాలంటే మనము ఆయనని ప్రేమించే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా ఎలా ఉండాలి? దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నానయ్యా అంటే ఏమి అంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. ప్రేమించినానంటే ప్రేమించడం కాదు, ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలన్నీ పాటిస్తేనే దేవుణ్ణి ప్రేమించాడు. గమనించండి, ఇప్పుడు ఒక బహుమానం రావాలని ఎవరికి వస్తుందా? లోకంలో అది ఏదైనా సరే ఒకటి సంపాదించుకోవాలంటే దాని వెనక ఎంతో త్యాగం ఉంటది, కష్టం ఉంటది, ఊరికే రాదు. చాలా త్యాగం ఉంటది. పరుగు పందెంలో కానీ, క్రికెట్ లో కానీ, ఇంకా అనేకమైన వాటిల్లో నీకు ఆ బహుమతి నువ్వు అందుకోవాలంటే నువ్వు కష్టపడి ఎంత కష్టమైనా సరే దాన్ని ఎదుర్కొని ముందుగా వెళ్ళి పరిగెత్తి నిలబడితేనే కానీ బహుమానం అనేది కాదండి. ఇక్కడ కూడా అంటూ ఉన్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు కైకొనిన వాడి ఎడల ఆయన నిలబడి. మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమిస్తున్నానయ్యా అనే దానికి అర్థం ఏమిటంటే ఆయన ఆజ్ఞలు ఇచ్చున్నాడు. ఎన్ని పాటించాలని దేవుడు మనకి నేర్పరుస్తూ ఉన్నాడండి. ఆజ్ఞలన్నీ తూచా తప్పకుండా పాటించినట్లయితే అప్పుడు దేవుడు మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మన ఇంటిలోనే ఉంటాడు, మన హృదయంలోనే ఆయన నివాసము చేస్తాడు. ఒకసారి పేతురుని ప్రభు అడుగుతాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని ఉన్నాడు. అడిగితే పేతురు అంటాడు, ప్రభు నేను ప్రేమిస్తున్నానయ్యా అంటాడు. మళ్ళా రెండో మాట అడుగుతాడు, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే, నేను ఎలా అంటున్నావు? నేను ప్రేమిస్తున్నానయ్యా అంటాడు. మళ్ళా మూడో మాట అడుగుతాడు, పేతురు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? మళ్ళా అడుగుతున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదు నీకే తెలుసు. అందరం దేవుడిని ప్రేమిస్తున్నామో లేదో దేవుడికే తెలుసండి. అంటే హృదయ అంతరంగంలో ఎరిగిన వాడు దేవుడు. తర్వాత ప్రభు అంటాడు, పేతురు నన్ను ప్రేమించినట్లయితే నా గొర్రెలను కాయుము అంటాడు. అంటే నా గొర్రెలను కాయము. అంటే గొర్రెలని లోకములో ఉన్న గొర్రెల కాలని గమనించండి. గొర్రెలని ఇదిగో మనుషులని పోల్చి చెప్పాడు అక్కడ. ఇదిగో నా గొర్రెలు నా స్వరం వింటాయి. లోకంలో వారికేమో మేకలని పేరు పెట్టారు, గొర్రెలకేమో దేవుని నమ్ముకున్న వారికి నా గొర్రెలు అన్నాడు. నా గొర్రెలు అన్నాడు, నా స్వరం వింటాయి అన్నాడు. ఎక్కడున్నా ఈ యొక్క స్వరము లోకములో గొర్రెలు మేకలు అనేవి ఉన్నాయి. గొర్రెలకి కావిడి దారి ఉంటాడు. గొర్రెలను కాయకుండా ఎవరు కూడా వదిలేరండి. గమనించి గొర్రెలు ఎవరుంటారు? కాసే వ్యక్తి ఉంటాడు. గొర్రెలకి కాసే వ్యక్తి ఉంటాడు. చక్కగా తోలుకొని వెళ్తాడు. మంచిగా వాటికి ఆహారం పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. మంచిగా నీళ్లు, మళ్ళీ సాయంకాలానికి దొడ్డికి చేర్చుకుంటాడు. మళ్ళీ ఆ దొడ్డి చుట్టూ బిడ్సింగ్ కంచె వచ్చి భద్రంగా కాచుకుంటూ ఉంటాడు. గొర్రెల కాపరి. మేకలు కదిలిందా? గమనించాడు. యేసయ్య అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినను అని అంటూ ఉన్నాడు. మేకలకైతే అది లేదండి. మేకలను వదిలేసే వాళ్ళు ఉన్నారు. వదిలేస్తే వెళ్తాయి వాటి ఇష్టం. వెళ్ళి
ఆడ ఏడబడితే ఏదంటే తిని దెబ్బలు కూడా తింటా ఉంటాయి. దెబ్బలు తింటా ఉంటాయి. ఆ పొలంలో బట్టి ఈ పొలంలో బట్టి అటు ఇటు ఇళ్ళలో జరబడతా ఉంటాయి. గమనించండి. అయితే అంటూ ఉన్నాడు, నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను కైకొంటాడు. అదే దేవుడు నేను ప్రేమిస్తున్నానయ్యా అని పేతురు అన్నాడు. కానీ ప్రభు అన్నాడు, సరే 3 సార్లు అడిగాడు, ఏంటయ్యా మళ్ళా అడుగుతున్నట్లయితే నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు అన్నాడు. అన్న తర్వాత అన్నాడు, అయితే నీవు నా గొర్రెలను మేపుము అన్నాడు. పేతురు చేపలు పట్టుకునేవాడు. సముద్రాల మీదకి వెళ్ళి ప్రతిరోజు చేపలు పట్టుకునేవాడు. ఇక ఎన్ని విన్న తర్వాత ఈ యొక్క వలలన్నీ విడిచేసి ఇక మనుషులను పట్టించాలనిగా ప్రభు చేశాడు. దేవుని సేవ, దేవుని పని నిమిత్తమై, దేవుని బిడ్డల కోసం, దేవుని గొర్రె పిల్లల కోసం ఆయన ఇక అదే పని మీద వెళ్ళాడు. అంటే ఆయన చెప్పిన మాట విన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. గమనించుదాం, మరొక వాక్యం చూద్దాం. 1 యోహాను సువార్త, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. గమనించండి, ఇక్కడ అంటూ ఉన్నది వాక్యము, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉంటాడంట. ఎవరైతే ఇదిగో యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటారో, ఎవరైతే ఒప్పుకుంటారో వానిలో దేవుడు నిలిచి ఉంటాడు. ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు లోకం మీదకి వచ్చాడు ఆయన. గమనించండి, దేవుడే దేవుని కుమారుడుగా రావాలనుకున్నాడు. ఎందుకని? దేవుడు అంటే దేవుని వర్జనలు ఎవరు చూడలేరు, చూస్తే బతకలేము. అంతటి పవర్ కలిగిన వాడు దేవుడు. అయితే అంతటి దేవుడు దేవుని కుమారుడిగా రక్త మాంసములు ధరించుకొని శరీరం దాల్చి కన్యక అయినటువంటి మరియ ద్వారా భూమి మీదకి రావాలనుకొని నిర్ణయించుకొని వచ్చేసాడు ఆయన. ఎందుకు వచ్చాడయ్యా అంటే, లోకములో ఉన్న ప్రజలందరి మీద ఏముంది? పాపం ఉందని. ఈ పాపముల నిమిత్తమై బలియాగమైపోవటానికి, బలి అర్పించడానికి ఆయన తను తాను తగ్గించుకొని పరలోక పట్టణమును విడిచి, ఆ మహిమ లోకమును విడిచి దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే దేవుడు. దేవుని కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. బలియాగమైపోయాడు మన కోసం, నీ కోసం, నా కోసం, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి నిమిత్తము కలసిలో ప్రాణాలు పెట్టడానికి వెనకాడలేదు ఆయన. గమనించండి, ఎవరైనా ప్రాణాలు పెట్టడానికి ఎవరు కూడా ముందుకి ఎవరు రాదు. మరి దేవుడిలో ఎంత ప్రేమ ఉన్నదో గమనించుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం అంటది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అయితే ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనని మనకి అనుగ్రహించాడు. దేవుడు ఎంతో ప్రేమించాడు కదా, ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించాడు. ఎవరి కోసం? మన కోసమే. మనము కూడా దేవుని ఎంతగానో ప్రేమిస్తామో అప్పుడు ఆయన మన యొక్క నిలబడి ఉంటాడు, మనలో నిలిచి ఉంటాడు, మన కుటుంబంలో నిలిచి ఉంటాడు, మనలో నిలిచి ఉంటాడు. మనం ఎక్కువగా ప్రేమించినట్లయితే,
ప్రేమించి ఇదిగో ఆయన ఆజ్ఞలన్నీ పాటించినట్లయితే అప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడు. అలాగే మరొక వచనం యోహాను సువార్త 21:15 వచనంలో వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడనైన వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని అని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. గమనించండి, ఇలాగా పేతురుని 3 సార్లు అడిగితే నీకే తెలుసు కదా ప్రభా, నేను ప్రేమిస్తున్నానో లేదని నీకే తెలుసు కదా. అయితే నన్ను ప్రేమించినట్లయితే నీవు నా గొర్రెలను అంటే నా స్వార్థ నా పని చేయని దేవాదేవుడు పేరుకి మనందరి ఎక్కడల్లా ఆయన నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. లోకములో ఉన్నటువంటి వాటిని దేనిని కూడా ప్రేమించకూడదు. నీ తల్లిదండ్రులను కానీ నీ బంధువులను కానీ నీ డబ్బును కానీ నీ ఆస్తిని కానీ నీకున్నది ఏదైనా సరే అవన్నీ తర్వాత మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం ఏంటంటే ఆయన ఆజ్ఞలన్నీ పాటించడం, అంటే దేవుని మీద ఆ ఆశ చూపించడం. యేసు ప్రభు ఉన్నటువంటి దినాల్లో యేసు ప్రభు ఎరుకో పట్టణం నుండి వస్తుంటే గుంపులుగా జనాలు ఉన్నారు. త్రోవ పక్కన వెళ్తూ ఉంటే గుంపులుగా జనాలు ఉన్నప్పుడు పుట్టివాడైనటువంటి జక్కయ్య యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగి, గమనించండి, యేసు ప్రభుని చూడాలని ఇంకా ఎత్తుకుంటూ వచ్చాడు. ఎంతో ఆశ కలిగి ప్రభుని చూడాలి అని వస్తే పొట్టివాడైపోయాడు. పాపం పొట్టివాడైనందున ఆ జనాల్లో కనపడని ప్రభుని మార్గాన్ని వస్తున్నాడు, ప్రభుని చూడాలని మొత్తానికి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చూడండి, అతనిలో ఉన్న ఆశ, అంత ఆశ అంటే అది ఒక ప్రేమ. ప్రభుని చూడాలి నేను ఈరోజు అది మేడి చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు ప్రభు ఆ మార్గంలో వెళ్తూ ఏమైందంటే ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ప్రభు నిలబెట్టేసింది ఆ ప్రేమ. అతనిలో ఉన్నటువంటి ఆ ఆశ ఏం చేసిందంటే ప్రభుని, అంటే జక్కయ్య ఎంత ఆశ కలిగి ఉన్నాడు ప్రభువు తెలుసు. ఎంత ఆశ కలిగి ప్రభువుని చూడాలి రోజు అని చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆయన దేవుడు కనుక ఆయనకి తెలుసు కనుక మేడి చెట్టు దగ్గరికి వచ్చి నిలబడిపోయి అయ్యా దిగు, నేను నేడు నీ ఇంటికి వస్తాను. ఎప్పుడైతే జక్కయ్య అని పిలిచాడో ఇక నా పేరు ఎలా తెలుసు, ఈయన ఎవరు అని చెక్క ఇక వచ్చాడు కింది. ప్రభు నిలబడిపోయాడు. గమనించండి, అంతేకాదు నీ ఇంటికి వస్తాను వల్ల రండి ప్రభా ఎంతో సంతోషంతో చకచక ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆయనతో పాటు ఇంకా అనేక మంది జనాలు వచ్చారు. ప్రభు ఆయన ఇంటిలో అడుగు పెట్టగానే జక్కయ్య యొక్క హృదయం ఏమైందంటే మార్పు చెంది, జక్కయ్య హృదయంలో మార్పు వచ్చేసింది. అతను చేసినటువంటి పాపాలు, అతను చేసినటువంటి అన్యాయముగా సంపాదించుకునే అన్ని అతనికి వస్తూ ఉన్నాయి. నేను ఎంత పాపినా అని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. గమనించండి, గుర్తు తెచ్చుకొని ప్రభు అడగక ముందే ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయముగా తీసుకున్నానో
ఒకటికి 4 అంతలు ఇస్తాను ప్రభా. అంతేకాదు నా ఆస్తిని సగం పేదలకు ఇచ్చేస్తానంటున్నాడు. అంటే అతను చేసినటువంటి పాపాలన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. ప్రభు పరిశుద్ధుడు, ప్రభు దేవుడైనా ఆయన పరిశుద్ధుడు అని ఆయన ఎప్పుడైతే ప్రభువు నిలిచాడో, చెక్కయ్య దగ్గర నిలిచాడో, చెక్కయ్య ఇంటిలోనికి వచ్చి అడుగు పెట్టాడో, అతని స్థితి అంతా మారిపోయింది. హల్లెలూయా. చెక్కయ్యకి ఇంకొక పేరు ఉంది, మొదటి పేరు చెక్కయ్య. మొదటి పేరు అందరూ పెడతా ఉంటారు. అంటే వారి యొక్క ప్రవర్తనను బట్టి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. అలాగే చెక్కయ్యకి ఒక మొదటి పేరుంది, పాపి. పాపి అయినా చెక్కయ్య అని పేరు పెట్టారు. అంటే అంత దుర్మార్గుడు అని అర్థం. అంటే అన్యాయముగా వస్తువులు, ఆ ఇంటి పండ వస్తువులు చేసినటువంటి ఒక ఉద్యోగస్తుడు పాపిష్ఠుడు అని పేరు పెట్టేశారు. అంటే అంతటి దుర్మార్గుడు అన్నమాట. అయితే అతనికి ఉన్నటువంటి ఆశను బట్టి, ఆ ప్రేమను బట్టి ప్రభువుని చూడాలి ఈ రోజు అది మొత్తాన్ని కొట్టు కాబట్టి నిలబడిపోయాడండి. హల్లెలూయా. ప్రభు నీలో నాలో నిలబడి ఉండాలంటే నీకు ఆశ ఉండాలి. మొట్టమొదటిగా నీకు ప్రేమ అనేది ఉండాలి ఆయన మీద. ఎప్పుడైతే చెక్కయ్య జీవితంలో అలా జరిగింది, ప్రభు నిలబడిపోయాడు, ఇంటిలోకి పాదాలు మోపాడు. ఎమ్మటే చెక్కయ్యలోనికి మార్పు వచ్చేసి అతను చేసినవన్నీ ఒప్పుకొని, ప్రభువా నేను అన్యాయముగా ఎవరికాడు తీసుకున్నాను, అంతకు 4 అంతలు ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. నా ఆస్తిలో సగము అన్ని పేదలు చేస్తాను ప్రభు అన్నాడు. ఇక ప్రభు చాలా సంతోషించాడు. చాలా సంతోషించి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఈ రోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. ఇతను కూడా అబ్రహాము లిస్ట్ లో పడిపోయాడు. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో అబ్రహామా బాధపడకు, నీకు బిడ్డలను ఇస్తానని చెప్పాడు కదా. అంటే ఏదయ్యా బిడ్డలు లేదేం లేదు, నువ్వు ఎప్పుడో వాగ్దానం చేశావు. ఇదిగో 99 సంవత్సరాలు వచ్చినాయి, 100 సంవత్సరాలు వచ్చినాయి. సరే ఆ భార్యకి 90 సంవత్సరాలు వచ్చినాయి, పిల్లలు లేరయ్యా, మేము వాగ్దానం చేశామంటే అంటాడు ప్రభు ఒకసారి, ఇదిగో ఆకాశంలో నక్షత్రములు లెక్కించగలవా, నీవు సముద్రంలో ఉన్న ఇసుకను లెక్కించగలవా, అంత సంతానం ఇస్తాను కాదు. అంటే లెక్కేయలేం కదా, నక్షత్రాలను లెక్కేయలేం, ఇసుక రేణులను లెక్క వేయలేం. ఇప్పుడు చెక్కయ్య అన్నాడు, నువ్వు అబ్రహాము కుమారుడివే అన్నాడు. హల్లెలూయా. అంటే మారు మనస్సు వచ్చింది, అతనికి మనస్సు మారిపోయింది, రక్షణ వచ్చింది. రక్షణ వచ్చిన ప్రతి కుటుంబంలో ఎవరైతారు? అబ్రహాము కుమారుడే అవుతారు. హల్లెలూయా. రక్షణ పొందిన ప్రతి కుటుంబం అబ్రహాము కుమారుడే. లెక్కలకి రాలేరు, గవర్నమెంట్ కూడా లెక్క వేయలేదు. లెక్క వేసినా లెక్కకి రావండి. రక్షణ పొందిన ప్రతి ఒక్కడు కూడా అబ్రహాము సంతానములకి చేర్చబడుతూ ఉన్నది. అందుకని ఆ మాట అన్నాడు, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చినది. అంటే పశ్చాత్తాపడ్డాడు, పాపాలన్నీ జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఈ పాపిష్టి సొమ్ము నా దగ్గర ఉండకూడదని పనిచేస్తాడని మారు మనస్సు వచ్చింది. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే అతనిలో ఉన్న ఆశ, అతనిలో ఉన్న ప్రేమ అలాగా మార్చేసింది. ప్రభు నిలబడేదంటే చేసేసింది. ప్రభు నిలబడ్డాడంటే చాలు, నీలో నిలబడ్డా, నీ ఇంటిలో నిలబడ్డా, జీవితంలో మార్పు వచ్చేస్తుంది. ఈ ఆస్తులు డబ్బులు ఇవన్నీ కాదు, కానీ హృదయంలో మార్పు వచ్చిందంటే నీకు ఎక్కడ లేని సంతోషం, సమాధానం, ఆనందం. ఆ యొక్క సంతోషము, సమాధానం, ఆనందము చెక్కయ్య అనుభవించాడు. కాబట్టి
ఇవన్నీ పనిచేసి పాల్గొంటాడు. అందుకని ప్రభు అన్నాడు, ఇదిగో ఈ రక్షణ వచ్చింది, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎవరైతే యేసు ప్రభుని, ఇదిగో యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకున్నా వాడిలో దేవుడు నిలిచి ఉంటాడు. ఎవరైతే ఒప్పుకుంటారు యేసు ప్రభువే దేవుడని, యేసు ప్రభువే దేవుడి కుమారుడని, యేసు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడని ఎవరైతే ఒప్పుకుంటారో వారిలో దేవుడు నిలిచి ఉంటాడు. నిలబడిపోతాడంట. హల్లెలూయా. దేవుడు మన పక్షంలో ఉండగా మనకి ఈ రోజు అనేవాడే లేడండి. దేవుడు ఉంటే అద్భుత ఆశ్చర్య కార్యములు, ముఖ్యంగా ఏమిటంటే నీకు ఎక్కడ లేని సంతోషం. చెక్కయ్యలో చూశాడు ఆ సంతోషాన్ని. అందుకనే డబ్బు గుప్పు ఎన్ని వదిలేయడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అందుకని దేవుడు మనలో నిలిచి ఉండాలంటే మనము మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని ప్రేమించే వారిగా మనం ఉండాలి. రెండవది ఆయన ఆజ్ఞలన్నీ పాటించే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. సంసోను యొక్క జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, సంసోను దేవుని బిడ్డ, దేవుని చేత అభిషేకించబడిన వాడు. సంసోను ఇదిగో నాజర్ చేయబడిన వాడు. దేవుడు యందు ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలన్నీ పాటించినప్పుడు సంసోను చక్కగా నిలబడి ఉన్నాడు. ఆజ్ఞలు మీరినప్పుడు, ఆజ్ఞలు మీరి తప్పు చేసినప్పుడు దేవుడికి దూరం అయిపోయాడు. దేవుడికి సంసోను కూడా దూరం అయిపోయాడు. అతని మీదకి చాలా కష్టాలు వచ్చేవాడు. చివరికి అతడిని శత్రువు చేతిలోకి చిక్కబడతాడన్నమాట. గమనించండి, ఎందుకు వచ్చింది ఆ సంసోనుకి అటువంటి జీవితం అని అంటే, ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించలేదు. అందువలన అతను తల మీదకి తెచ్చుకున్నాడు. దేవుడు ఎడమైపోయాడు సంసోను. అలా మనము ఉండకూడదు. దేవుడు మన ఎందుకు నిలిచి ఉండాలంటే, దేవుడు మన కుటుంబాలలో నిలిచి ఉండాలంటే మనం మొట్టమొదటిగా దేవుడిని ప్రేమించే వారిగా ఉండాలి. అంటే ఒక వ్యక్తిని ఒకరు ప్రేమిస్తూ ఉండాలంటే ఎప్పుడు ఆ వ్యక్తి మనసులో గుర్తిస్తూ ఉంటారు. గమనించాలి. దేని మీద భ్రమ ఉంటుందో అదే గుర్తొస్తా ఉంటుంది కదా. మనకి ఏది గుర్తొస్తుందయ్యా ఒకసారి పరిశోధన చేసుకుంటాం. మనకి ఎప్పుడు కూడా ప్రభు మార్గాలు, ప్రభు వాక్యాలు, ప్రభు యొక్క పాటలు, ప్రభు గురించి మన మైండ్ లో గుర్తు తెచ్చుకొని ధ్యానం చేసుకొని ఆయన్ని స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన మహిమ పరుస్తూ ఉంటే మనకి సంతోషం, సమాధానం, ఆనందం అంతేకాదు నిత్య రాజ్యం అనేది మన దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. అందుకు మించి ప్రభువు కాకుండా ఏదేదో ఆలోచనలు వస్తూ ఉన్నాయంటే అవన్నీ సైతాను కల్పిస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా సరే సభ మీద గాని, వ్యాపారాల మీద గాని, దేని మీద మన మైండ్ అటు దేశాల నుంచి ఒక దాని మీద ఉందంటే అది సైతాను గాడి పని తెలుసుకొని గ్రహించుకోవాలి. మన ఉదయం నుండి సాయంకాలం వరకు ఆలోచనని ప్రభువు మీదే ఉండాలి. ప్రభుని ప్రేమిస్తూనే ఉండాలి. ప్రభుని స్తుతిస్తూనే ఉండాలి. మనసులో, హృదయంలో దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉండాలి. ఆ మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మనసులో పాటలు పాడుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఆయన మీదనే మన దృష్టి ఉంటే అప్పుడు దేవుడు నిలిచి ఎటువంటి మాటలు ఇబ్బందులే ఈ మాటలు ప్రభు దీవించుగా. కనుక వాళ్ళలో నా శరీరము తిని నా రక్తము తాగేవాడు నా యందు నేను, వాని యందు నేను నిలిచి ఉంటాను. ఆయన శరీరము తీసుకుంటున్నటువంటి మనము, ఆయన రక్తమునే పానీయం తీసుకుంటున్నటువంటి మనము,
ఆయనే దేవుడు, ఆయన యెహోవా, ఆయన కుమారుడుగా వచ్చామని నమ్మాలి. నమ్మి ప్రభు యొక్క పాత్రలను చేస్తే మనకి మేలు దీవెన ఆశీర్వాదాలు. కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవుడా, స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. స్తోత్రములు ప్రభువా. యేసయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గొప్ప దేవుడానికి స్తుతి స్తోత్రాలు వందనాలు స్వామి. ఇదిగో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి యందును అని ప్రభువా నీవు లేఖనములో తెలియపరిచావు ప్రభువా. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 2026 సంవత్సరాల కింద ప్రభువా మా కోసం బలియాగమైపోయిన దేవుడు కల్వరి శిలువలో ప్రాణాలు అర్పించి ప్రభువా యవన రక్తం పరిశుద్ధ రక్తమును కార్చి మా కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఎనకాడనటువంటి దేవుడు అయ్యా. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా ఇదిగో బడి రోజులు నాయన నిన్న పట్టుతోని ప్రధానుల దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు, ఇదిగో రాజుల దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ప్రభా నీ మీద నేరమేమి లేదని కూడా ప్రభా ప్రధానులందరూ కూడా ఇదిగో ఈ నీతి మాత్రుడిని తప్పించాలని ఎన్నో ఆలోచనలు చేసినా కూడా ఇదిగో ప్రభా నీవు నోరు మాత్రం తెరవలేదు, మౌనముగా ఉండిపోయావయ్యా. అయ్యా వరకు దేవుడిని గొర్రెలే మౌనముగా ఉండిపోయావు మా కోసం, మా అందరి పాపముల నిమిత్తము ప్రభువా నీవు అలా బలి కావడానికే మౌనమైపోయావు స్వామి. వందనాలు స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క దినాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ యొక్క సమయాన్ని సమకూర్చినందుకు వందనాలు ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గొప్ప దేవుడా, గొప్ప రక్షణ మగిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. రక్షణ మార్గము పరలోక మార్గము చూపినందుకే స్తోత్రములు. పరిశుద్ధ మార్గము నాయన నీతిమంతుల మార్గం యథార్థవంతుల మార్గము చూపినందుకు వందనాలు స్తోత్రములు. అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.